శ్రీ గురుభ్యో నమః. ప్రభు, నిన్ను చక్కగా ఉపాసించుటకు తగిన ఆరోగ్యమును నాకు ప్రసాదింపము. అష్టాంగ యోగమును సంపూర్ణముగా అనుష్ఠించుట వలన నీ అనుగ్రహమును త్వరగా తప్పక పొందగలను అని విశ్వసించున్నాను. స్వామి, మీ భక్తులమగు మేము దృఢమైన బ్రహ్మచర్యము, ప్రతిదినము స్నానము మొదలైన యమనియమముల చేత పవిత్రులమై సుఖాసనమున లేక పద్మాసనమున స్థిరంగా కూర్చుని యోగమును అభ్యసింతుము. ప్రభు, మేము మనస్సునందు ఓంకారమును ధ్యానించుచు ప్రాణాయామం ఆచరించుచు ప్రాణవాయువును బంధించి నిర్మలమై ఇంద్రియములను విషయముల నుండి మరల్చి నీ ఉపాసన చేయుదుము. స్వామి, నీ స్వరూపమును ధ్యానించున్నాము, అయినను అది మాకు స్పష్టముగా గోచరమగుటలేదు. కనుక బుద్ధి ద్వారా పదే పదే ప్రయత్నపూర్వకముగా ధారణ చేసేదము. ఈ సాధనముల వలనను నీ పాదపద్మములను నిరంతరము చింతించుచుండుట వలనను భక్తిరసములో మునకలిడుచుందుము. ప్రభు, నీ పాదపద్మములను ఆశ్రయించి ఎంతో కాలము ధారణ చేయొచ్చు ధ్యానయోగమున నిరతులమగుదుము. తత్ఫలితముగా సర్వాంగ సుందరమైన నీ స్వరూపము మా హృదయములందు స్థిరముగా నిలిచిండును. అప్పుడు ఎట్టి శ్రమయు లేకుండగానే నీ స్వరూపమును మనస్సున ధ్యానించెదము. పరమాత్మ సమస్త కళలతో శోభిల్లుచున్న ఇట్టి నీ మూర్తిని ధ్యానించు వారి హృదయములలో అది గోచరమొకటిచే వారు పరవశించిపోవుదురు. అప్పుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపము వారి హృదయములలో భాసమానమగును. జగన్నాయక, సర్వాంగ శోభితమైన నీ స్వరూపమునందే మా మనస్సులు నిరంతరము లగ్నమై ఉండుటచే సమాధి స్థితిని పొందెదము. ఏ కారణము వలనైనను ఆ సమాధి స్థితి నుండి జారించో మరలా నీ పాదములను ఆశ్రయించి ధారణ ధ్యానాదులను ఆరంభించదము. ప్రభు, ప్రగాఢమైన భక్తితో ఇట్లు సాధన చేయటం వలన అత్యంతిక సుఖానుభూతితో వలలాడుదుము. అప్పుడు జీవన్ముక్తులుగా భక్త శిరోమణులు అయిన సుఖనారదాదుల వలె మేము నిరాసక్తులమై సంచరించదము. జన్మరహితుడైన పరమాత్మ ఈ విధముగా సమాధి అవస్థను పొందుటలో సంపూర్ణముగా సఫలమైనందువలన వెంటనే లేక కాలక్రమేణా మోక్షతత్పరుల మగుదుము. అప్పుడు అష్టాంగయోగము ద్వారా ప్రాణవాయువును స్వాధీనమునకు తెచ్చుకొని మూలాధారాది షట్చక్రములను సుషుమ్న అను నాడి ద్వారా మెల్లమెల్లగా శిరస్సునందున్న బ్రహ్మరంధ్రము వరకు తీసుకుని వచ్చదము. కృష్ణ, ఇట్టి సమాధి స్థితికి చేరిన వారిలో సద్యోముక్తిని కోరుకుని వారు లింగ శరీరమును కూడా పరిత్యజించి పరాత్పరుడవైన నీ యందు లీనమగుదురు, అనగా సాయుధ్యముక్తిని పొందుదురు. ఆ విధముగా గాక మరికొందరు భక్తులు బ్రహ్మలోకము మొదలగు ఊర్ధ్వలోక వైభవములను చూచుటకు కుతూహల పడువారు ప్రాణములను బ్రహ్మరంధ్రము ద్వారా వదిలి ఇంద్రియాదులతో కూడిన సూక్ష్మ శరీరముతో ఆయా లోకములకు చేర్చున్నారు. స్వామి, సద్యోముక్తిని కోరిన వారు అగ్ని, దిన, వాసర, శుక్ల, పక్ష, ఉత్తరాయణ అధిష్టాన దేవతల ద్వారా అర్చిరాది మార్గము ద్వారా సూర్యలోకమును పొందుదురు. అచ్చట సంతతము భగవత్పారాయణులైన ధ్రువ పదమును చేరుదురు. ప్రభు, ధ్రువమండలమున్న చేరిన తర్వాత నిన్ను సదా ఆశ్రయించిన భక్తుడు బ్రహ్మకల్పమైన ఆయుష్ గల భృగువు మొదలైన మహర్షులుండెడి మహర్లోకమును చేరుకొనును. అక్కడి నుండి పోవునప్పుడు ఆదిశేషుని 1000 ముఖముల నుండి వెలువడు అగ్నిజ్వాలలు అతనిని దహించును. అట్టి అగ్నిజ్వాలల యందు మగ్గుచు క్రమంగా బ్రహ్మదేవుడు నివసించు సత్యలోకమును చేరుకొనును. నీ పరమానుగ్రహం వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలల్లో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడా చేరుకొనవచ్చును. పరమాత్మ బ్రహ్మలోకముకు సత్యలోకమున లేక నీ ఉండేది విష్ణులోకమున ఉండి బ్రహ్మ ప్రళయమును ప్రాకృత ప్రళయం ఏర్పడినప్పుడు బ్రహ్మదేవునితో కలిసి నీ భక్తుడు ముక్తిని పొందును. లేక బ్రహ్మాది లోకములందు అతడు విరక్తుడైనచో మహాప్రళయమునకు ముందే యోగబలం చేత బ్రహ్మాండ భాండమును భేదించుకొని మోక్షమునందును. ప్రభు, యోగి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములు మహత్తత్వము ఇందు అహంకారము కూడా చేరును. మూల ప్రకృతి అను బ్రహ్మాండమునకు సంబంధించిన 7 ఆవరణములందు ఆయా ఆవరణ రూపమున ప్రవేశించును. అచ్చట పరమానందమును అనుభవించి చివరకు
ఎట్టి ఆవరణము లేని నీ ఉండి ప్రదేశమును చేరుకొనును. జగన్నాయక సచ్చిదానంద స్వరూప గురువాయూర్పరాధినాథ శ్రీకృష్ణ, ఈ విధముగా అర్చిరాది మార్గమున తేజ మార్గమున పోయిన యోగీశ్వరుడు అక్కడ చ్యుతి లేనివాడై పునర్జన్మను ఏమాత్రమూ పొందడు. అతడు నిత్యముక్తుడగును. స్వామి, ఈ విధముగా నీ కళ్యాణ గణములను గానము చేయుచున్న నన్ను రోగాది బాధముల నుండి కరుణతో రక్షింపుము. ఇది అష్టాంగ యోగము యోగసిద్ధి సమాప్తము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.